అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారిన ఉత్తరాంధ్రలోని ఆ జిల్లా అభివృద్ధిపై ఇప్పుడు ఆశలు మొలకెత్తుతూ ఉన్నాయి. దశాబ్ద కాలంగా ఎన్నికల వాగ్దానాలకే పరిమితమవుతున్న సమస్యలపై దృష్టి పెట్టింది కూటమి భాగస్వామ్య పార్టీ. ఆ పార్టీ నాయకుడు ఇచ్చిన హామీతో ఆ జిల్లా వాసులు హ్యాపీ. అయితే తమను సంప్రదించకుండా అలా ఎలా హామీలు ఇచ్చేస్తారని గుర్రమంటున్నారు కొందరు నాయకులు. ఇంతకీ అదే జిల్లా మై హూనా అంటున్న ఆ లీడర్ ఎవరు? తరాలు మారినా సిక్కోలు తలరాత మారడం లేదు. దశాబ్దాలుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి. జిల్లా నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత పదవులు అనుభవిస్తున్న ఎన్నికల వాగ్దానాలు మాత్రం నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. సహజ వనరులున్నా పారిశ్రామిక అభివృద్ధికి నోచుకోక ఉపాధి కోసం ఇప్పటికీ వలసలు పోవాల్సిన పరిస్థితిలో మార్పు రావడం లేదు. జిల్లా కేంద్రంలోనే దయనీయ పరిస్థితులు తాండవపాడుతుంటే ఇక లంక గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. గట్టిగా వర్షం పడితే ఆర్టీసీ కాంప్లెక్స్ చెరువులా మారిపోతుంది. ప్రధాన రహదారులు సైతం నదుల్లా మారతాయి. ఇక కాలనీల పరిస్థితి వర్ణనాతీతం. ఎంతో మంది నాయకులు ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించినా అభివృద్ధికి ఆమడ దూరానే ఉండిపోయింది శ్రీకాకుళం జిల్లా. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జిల్లా కేంద్రంలోని సమస్యలపై దృష్టి సారించి 2 రోజులుగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల్లో ఆశలు రేపుతున్నారు. 2 దశాబ్దాలకు పైగా అధ్వాన్న స్థితిలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ని పరిశీలించడం ఒక ఎత్తైతే నాగబాబు ఇచ్చిన హామీ మరో లెవెల్ అంటున్నారు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎత్తు పెంచి విశాలమైన 48 ప్లాట్ఫామ్స్ తో కొత్త కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామనే హామీతో సిక్కోలు వాసులకు శుభవార్త చెప్పారు నాగబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావస్తున్నా కూటమిలో భాగస్వామిగా ఉంటూ సర్దుకుపోతున్న పవన్ కళ్యాణ్ పైన అసంతృప్తి వ్యక్తమవుతున్న సమయంలో నాగబాబు ఇచ్చిన హామీపై శ్రీకాకుళం ప్రజలు నమ్మకంగా ఉన్నారు. లులు సంస్థకు భూముల కేటాయింపు, లీజు అగ్రిమెంట్ తదితర అంశాలను ఇటీవల మంత్రివర్గ సమావేశంలో పవన్ గట్టిగానే వ్యతిరేకించారు. అదేవిధంగా కాకినాడ సెజ్ బాధితులకు ఎన్నికలకు ముందు జనసేన నేతగా ఇచ్చిన హామీని ఈ మధ్య నెరవేర్చారు. అదేవిధంగా తిత్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంగా యువతకు ఇచ్చిన హామీలను నాదెండ్ల మనోహర్తో కలిసి పంచుకున్నారు. 3 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నాదెండ్ల కూడా సిక్కోలు సమస్యలను ప్రస్తావించారు. దీంతో జనసేన శ్రీకాకుళం జిల్లాపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. జనసేన చొరవతో సిక్కోలు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యేను గాని జిల్లా మంత్రులను కానీ సంప్రదించకుండా వ్యక్తిగతంగా నాగబాబు చేసిన పర్యటనపై టీడీపీ తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై జనసేన నాయకులు కూడా గతంలో పవన్ కళ్యాణ్ స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి ఆయన తరపున నాగబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకుంటున్నారని, ఇందులో తప్పేముందని వాదిస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలం పుంజుకునే ప్రయత్నాల్లో ఇది భాగమన్న వాదన కూడా వినిపిస్తోంది. నాగబాబు సిక్కోలు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలపై పలు రకాలుగా చర్చలు జరుగుతున్నా వాటి అమలులో జనసేన చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందో, ఇది కూడా గతంలో నేతలిచ్చిన హామీల్లో కలిసిపోతుందా అన్న చర్చ కూడా మొదలైంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి విసిగిపోవడం అలవాటైన సిక్కోలు వాసులకు మరోమారు అదే అనుభవం ఎదురవుతుందో, తమ్ముడు శాసించాడు అన్న పాటిస్తాడని నాగబాబు అన్న మాట నిలబెట్టుకుంటారో చూడాలి.